మీ అందరికీ వందనాలు. మరొకసారి మనం కలుసుకుంటున్నాం. ఈ వారం మనం ప్రత్యేకంగా ఆచార సంబంధమైన ఆరాధన నుంచి ఆత్మ సంబంధమైన ఆరాధనలోకి ప్రవేశించుట అనే సంగతి నేర్చుకుందాం. గత వారం మార్గము అనేటువంటి సంగతిని మనం మాట్లాడుకుంటూ పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి గేట్ గురించి, తెరల గురించి అనేకమైన విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఆచార సంబంధమైనటువంటి ఆరాధన అప్పుడు ఉండింది. ఇప్పుడు దాన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలోకి మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం ప్రవేశించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు అనంటే, ఆచారంలో నుంచి ఆత్మ సంబంధంగా, ఆత్మ సంబంధంలో ఎప్పుడైతే పెట్టబడతామో ఒక ఆచరణాత్మకంగా బయటకు వస్తాం మళ్ళీ ఆచరించడానికి. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయం 21 నుంచి 21వ వచనం 24వ వచనంలో అంటాడు ఒక మాట. అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము అంటాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పేసి అంటాడు. అంటే ఒక కాలం వస్తుంది అని ఎందుకు చెప్పాడు అక్కడ ఆ సమరీ స్త్రీతో? ఆయన ఇక్కడ కనబడుతున్నటువంటి పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు ఆరాధించరు అంటే, ఒకానొక సమయంలో ఆయన నియమించబడినటువంటి ఆచార సంబంధమైన ఆరాధనలో ప్రత్యక్ష గుడారం ఒకటి ఉండింది. ఆ ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే ఆగిపోయిందో సొలొమోన్ టెంపుల్గా మారింది. ఏటికి 3 మార్లు వాళ్ళు అక్కడికి రావాలట. అందరూ ప్రత్యక్షం కావాలి, అందరూ రావాలి. యెరూషలేములో టెంపుల్, ఆ దేవాలయం కట్టబడిన తర్వాత అందరూ యెరూషలేముకు రావాల్సిందే. అంటే ఒక స్థలంకు రావాలి, ఒక ప్రదేశంకు రావాలి. అక్కడ కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాల్లో బలులు అర్పించబడడం, నైవేద్యం అర్పించడం, బలిపీఠం మీదనే ఒక 5 రకాల బలులు జరిగేవి. దహన బలి, సమాధాన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. అట్లా రకరకాలుగా చేస్తూ, అలాగే గంగాళం దగ్గర చేతులు కాళ్ళు కడుక్కోవడం, పరిశుద్ధ స్థలంలో అడుగు పెడితే సముఖపు రొట్టె బలను సిద్ధపరచడం, అలాగే దీప వృక్షాన్ని ఆ ప్రదీపములు వెలిగించడము, ఆ విధానము, దాంట్లో నూనె పోయడము, అలాగే ధూపవేదిక దగ్గరికి రాగానే ధూపవేదికలో అచ్చ జటామాంసి, గోపీ చందనము, అలాగే సాంబ్రాణి, గంధము ఇవన్నీ కలుపుకొని దినుసులు తయారు చేసి అంటించడం, అన్ని ఆచార సంబంధమైనవి చాలా ఉన్నాయి. మళ్ళీ దాన్ని రకరకాల బలులు, పేదవారైతే ఎట్లాంటి బలులు చేసేవారు, పక్షులోని ఎలా తీసుకునేవారు, మగవాటిని ఎలా తీసుకునేవారు, దహన బలిలో అయితే మగవాటినే, అలాగే సమాధాన బలిలో ఆడదాన్ని కూడా, ఆడబలిని కూడా, అంటే పశువుని కూడా తీసుకునేవారు. ఇలా చాలా రకాలుగా ఆచార సంబంధమైనవి ఉన్నాయి అప్పుడు ఆ కాలంలో. కానీ ఇక్కడ ఈ మాట చెప్తూ, అమ్మా, ఒక కాలం వస్తుంది, ఇక ఒక స్థలానికి పరిమితం దేవుడు చేయట్లేదు. అప్పుడు ఒక స్థలమే ఉండేది, ఆచారాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆత్మ సంబంధంగా చేయబోతున్నాడు. ఎందుకు అంటే, ఆయన ఆత్మ గనుక, దేవుడు ఆత్మ. మరి అప్పుడు ఆత్మ కాదంటే అప్పుడు ఆత్మనే, కానీ వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి రీతిగా ఆచార సంబంధమైన కొన్ని నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్న కొద్దీ మనకు చాలా ఉత్తమమైంది, ఉన్నతమైంది నేర్పించాలనుకున్నాడు. ఇది చూడండి, అరుదుగా ఎల్కేజీ వాళ్ళకి ఎక్కువ బొమ్మలతో నేర్పిస్తారు చదువు. డిగ్రీ ఇక ఆ పైకి వెళ్తున్న కొద్దీ అక్షరాలు ఎక్కువ ఉంటాయి, బొమ్మలు తక్కువ ఉంటాయి. అప్పుడు వాళ్ళకు కూడా అట్లాగే చూపించడానికి దేవుడు రకరకాల ఆచారాల్లో, ఆ సాంప్రదాయాల్లో ఒక సత్యాన్ని పెట్టాడు. చాలామంది ఇది అర్థం కాక, అప్పుడు శాస్త్ర పరిచయాలకు కూడా అది కూడా అర్థం కాక, సాంప్రదాయాన్ని పాటించడానికి ప్రయత్నం చేసి సత్యాన్ని దూరం చేసేసారు. అక్కడ సమస్య వస్తుంది. దేవుడేమో సత్యాన్ని చూపించడానికి ట్రై చేస్తే వాళ్ళు సాంప్రదాయాన్ని పట్టుకున్నారు, సాంప్రదాయాలను ఆచారాలను పట్టుకున్నారు. అందులో నుంచి బయటికి రావాలి
ఆయనే కోరుకుంటున్నాడు. ఇక్కడే చాలామందికి వచ్చినటువంటి సమస్య అన్నమాట. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 32 వరకు చూస్తే యేసు అంటాడు, తనను నమ్మిన యూదులతో అంటాడనమాట. ఎందుకంటే యూదుల సాంప్రదాయాలు ఉన్నారు కదా, బాగా ఆచారాల్లో ఉన్నారు కదా. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అని అన్నాడు అక్కడ. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులు అయి ఉంటారు, నిజంగా శిష్యులు అయి ఉంటారు. అప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు. ఇక్కడ ఆత్మతోనూ సత్యముతోనూ అంటున్నాడు చూడండి. సత్యాన్ని గ్రహిస్తారు. గ్రహించగానే ఆ సత్యం ఏం చేస్తుందట, మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని అంటున్నాడు. మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని చెప్పగా అంటాడు. ఈ స్వాతంత్ర్యత రావాలి మనిషికి. ఆచారాల చేత వాటితోటి కట్టుబాట్ల చేత నిర్మించగానే దేవుడు ఏదైతే కోరుకున్నాడో అవుట్పుట్ రాకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. ఆచార సంబంధమైన దాని నుంచి ఇంట్లోకి వచ్చేద్దామంటాడు. యోహాను సువార్త 17:17 అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. మరి సత్యం ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ వాక్యంలోనే దొరుకుతుంది. అందుకే నేను పూర్వం చెప్పినటువంటి మెసేజ్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసి చూడండి. దేవుడు అనే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, దేవుళ్ళో ఉన్నటువంటి ఆలోచనలోనిచ్చే మనకి ఇవన్నీ నేర్పించడానికి ఆయన బైబిల్ గ్రంథాన్ని ఎలా ఇచ్చాడు. ఆ బైబిల్ గ్రంథంలో దేవుని ఆలోచనలు రకరకాలుగా ప్రవక్తల ద్వారా వీరందరి ద్వారా రాయబడుతూ 66 గ్రంథాల ద్వారా వచ్చేసి 66 గ్రంథాలని మరి సేకరణ చేసిన తర్వాత దాన్ని ఎప్పుడైతే మనతో మాట్లాడడానికి సరైనటువంటి అంటే ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానం చేస్తే దేవునిలో ఉన్నటువంటి ఆలోచన మన మనిషిలో ఆలోచనలకు వచ్చేస్తుంది. అప్పుడు మనం మార్పు చెందుతాం. అందుకనే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. వాక్యంలోనే సత్యం ఉంది. వాక్యంలో నుంచి సత్యం నేర్చుకుంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ స్వాతంత్ర్యత దేవుడు కోరుకున్నట్టుగా జీవించడానికి అవకాశం ఇస్తుంది. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటారంటే, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీద దేవుని ఉగ్రత రౌద్రం వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే సత్యానికి లోబడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దుర్నీతిని, సొంత నీతిని అసలు దేవుడు ఆలోచన చేసిన దానికి కాకుండా ఇంకో వైపు తీసుకెళ్ళిపోతుంటారు. అక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. అంటే ఇక్కడ ఆత్మతోనూ సత్యముతోనూ, ఆత్మ కూడా సత్యం అంటున్నాడు, సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. దేవుడు ఆత్మ గనుక ఆత్మ అని మనతో మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతంగా చూడండి మాట్లాడుతున్న విధానం చూస్తే. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఎంత చక్కగా. ఒక కాలం వచ్చుచున్నది, దేవుడు ఆత్మ గనుక మనమందరం ఆత్మతోనూ సత్యముతోనూ, ఈ మనుషుల ఆత్మతో ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ మనుషుల ఆత్మతో మిళితం కావాలనుకుంటున్నాడు. పూర్తిగా ఈ దేహంలోనే ఆయన నివసించాలనుకుంటున్నాడు. అందుకనే పూర్వకాలంలో కట్టినటువంటి ఆ ప్రత్యక్ష గుడారం ఆలోచన చేస్తే కూడా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అంటే 3 భాగాలు. ఇదే దేహము అనేటువంటి ఈ దేవాలయంలో దేహము, ప్రాణము, ఆత్మ అని మళ్ళీ 3 భాగాలు కనబడతాయి. ఈ దేహం అనే దేవాలయంలో ఆయన నివసించాలనుకుంటాడు. అందుకనే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 24వ వచనంలో, జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసించాడు అంటున్నాడు. అప్పుడు కట్టారు, మనుషుల చేతులతో కట్టారు ఏం చేసినా. కానీ భవిష్యత్తులో ఈ దేహం అనేటువంటి దాంట్లో ఆయన నివసించాలని కోరుకునేటువంటి దాంట్లో అందులో ఏముంటాయి, ఏ విధంగా ఉంటాయని భౌతిక రూపకంగా ఇచ్చేసి ఆత్మ సంబంధంగా ఏముంటుంది అని ఆత్మ సంబంధమైన రూపం ఇచ్చి, ఈ ఆత్మ సంబంధమైన రూపంలో నుంచి ఆచరణలోకి రావడానికే ఆయన ఇంటెన్షన్. మళ్ళీ బైబిల్ అంతా మనం ఒకే దగ్గరికి తీసుకొస్తే ఏం చూపిస్తున్నారు దాంట్లో? 2 ఆజ్ఞల కింద చేస్తే ఒకరిని దేవుని ప్రేమించండి, ఒకటి మనిషిని ప్రేమించండి. బాగా దేవుని గురించి ఆలోచన చేస్తే దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమైతే ఆయన మనిషిపై ఫోకస్ చేపిస్తాడు అంతే. అందుకని
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో ఇది మనకు ఒక అవగాహనలోకి వచ్చేసేయాలి. అందుకని మనిషి ఆలోచన విధానంలో అన్నిట్లో కూడా నిజంగా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి వేయండి. ఓ ఇశ్రాయేలు విను అని చెప్పేసని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఆ తర్వాతనే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు మొదట దేవునికే ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన. ఈరోజు ఇవ్వలేకపోతున్నాం. అందుకని మనకి మనిషి పట్ల ఆలోచన కానీ దేవుడి పట్ల అర్థం కానప్పుడు మనిషి పట్ల అవగాహన రాదు. అందుకనే పోయిన వారం చెప్పిన దాంట్లో ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రవేశించ చూస్తారు కానీ ప్రవేశించలేరు, కొద్దిమంది ప్రవేశిస్తారంటున్నాడు. ఇరుకు మార్గమున, ఆయన మార్గమే ఇరుకుగా ఎందుకుంది, అంత కఠినమా అనంటే కాదు. ఎందుకు ఇరుకైపోయింది అనంటే ఆయన మనిషి వైపు ఫోకస్ చేయగానే మనుషులను అర్థం చేసుకునే విధానంలో మనం ఏమవుతామంటే ఇరుకుగా అయిపోతున్నాం. అందుకనే ఆ ద్వారం దగ్గర చూపిస్తున్నప్పుడు కూడా ఇరుకుగా కనబడుతుంది. ఇప్పుడు మనిషి దగ్గర తగ్గించుకోవాలి, మన కులాన్ని వదిలేసుకోవాలి, మన అసలు మత సంబంధమైన అన్నీ వదిలేసేసుకోవాలి, ప్రాంతాలను వదిలేసుకోవాలి. దైవ సంబంధంగా మనం చూడగానే మనుషులందరినీ సమానంగా చూడడము అది ఎంత కష్టమండి కదా. అది దేవుడు మనలో జోక్యం చేసుకుంటేనే. అందుకని ఒక కొటేషన్లో నేను ఇంతకుముందు రాసినటువంటి దాంట్లో ఆత్మీయమైన జీవితం అంటే గులాబీల మీద శయనం వంటిది కాదు, అది గులాబీ మొక్కల మీద పయనం లాంటిది. ముళ్ళన్ని దాటితే కానీ గులాబీల అనుభవాన్ని పొందలేము. అంటే ఎందుకండి ఈ మాట అట్లా అంటే గులాబీలన్నీ పరిస్తే అందులో పడుకుంటే ఎంత సుఖంగా ఉంటుంది అంటే ఆత్మీయ జీవితం అలా కాదు. ఆ గులాబీ దగ్గరికి చేరాలంటే గులాబీ మొక్క మీద ఉన్న ఎన్ని ముళ్ళు దాటుకుంటూ పోవాలండి. ఇన్ని ముళ్ళు దాటితే ఆ గులాబీని అందుకుంటాం. ఎస్, ఈ ఆత్మీయమైన ఈ ప్రయాణంలో కూడా, ఆత్మ సంబంధమైన ఈ జీవితం కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని సంబంధంగా ఆలోచన చేసే మనం అడుగులేయాలండి. అప్పుడే మన జీవితంలో చాలా గొప్పగా వస్తుంది. అప్పుడు ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టే మన నడకలు కూడా మారిపోతాయి. అందుకని అసలు మన బిహేవియర్ ఎట్లాగంటే దేవుడు కోరుకున్నటువంటి ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రావాలంటే దానికి ముందు ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆత్మ సంబంధం దానికంటే ముందు ఆచార సంబంధమైంది ఉంది. ఆచార సంబంధం ఇప్పుడు కాదు కదా, ఇందులో నుంచి రావాలి. అందుకని ఎప్పుడైతే ఆచార సంబంధమైన దాని నుంచి ఆత్మ సంబంధంగా మారుతున్నామో ప్రాబ్లం అవుతుంది వారికి. వాళ్ళు అప్డేట్ కాకపోవడం ద్వారా దేవుని తప్పుపట్టే పరిస్థితికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దానిలో నుంచి ఆచరణలోకి రాకపోతే కూడా, నేను ఆత్మ సంబంధంగా ఉన్నాను అనుకొని ఆచరణలోకి రాకపోతే కూడా మళ్ళీ అదే ప్రాబ్లం చేస్తాం. మనం చూపిస్తున్నారు రావాలి. అసలు ఆత్మ సంబంధమైన ఆరాధన ఎందుకు వచ్చింది, మళ్ళీ ఆచరణలోకి రావడం కొరకే. లేకపోతే చాలా చాలా ప్రమాదాలకు వచ్చేస్తాం. అందుకని ప్రేమకు ఎందుకు ముడిపెట్టాడు, దేవుని ప్రేమకు ఎందుకు ముడిపెట్టాడు, మళ్ళీ మనిషి వైపు ఆ ప్రేమను మళ్ళించడానికే పెట్టాడు. అందుకనే సత్యముతోను అన్నాడు. సత్యం ఎక్కడ దొరుకుతుంది, వాక్యంలో దొరుకుతుంది. వాక్యం ఏం చెప్తుంది, మళ్ళీ దేవుణ్ణి మనిషిని చూపిస్తుంది. ఇంకో కొటేషన్లో కూడా నేను రాసినటువంటి దాంట్లో నడతలో నుంచి ఉద్భవించే ప్రేమకు, నటనలో నుండి వచ్చే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకటి వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేది, రెండవది వ్యాపార ధోరణిలో నుంచి వెలికి వచ్చేది. అంటే నడతలో అంటే దేవుడే నీ లోపలికి వచ్చేస్తే నీ ప్రేమ ఎట్లొస్తుంది అని అంటే జీవింపజేస్తుంది, నటించవు నువ్వు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే వాళ్ళు చాలా మర్యాదగా రిసీవ్ చేసుకుంటారు, చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే వారికి జీతం ఇస్తారు. ఎంత హంబుల్గా వాళ్ళు ఆహ్వానించుకునే విధానంలో వాళ్ళ యొక్క సూట్ కేస్ కానీ, ఒక అతిథి వచ్చారంటే తీసుకెళ్ళి ఏమేమి కావాలో అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారు. అదేంటి నటన. ఎందుకు నటించాలి? ఎస్, వాళ్ళు జీతం ఇస్తున్నారు. కానీ నడతలో నుంచి వచ్చేదంటే దేవునితో కనెక్షన్ అయ్యి ఉంటే చూడండి, దేవుని ప్రేమకు మనకు ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడుతుందో ఆ ప్రేమను బట్టి మనిషి వైపుగా నటన రాదు,
నడతనే బయటికి వస్తుంది. అందుకని ఆచార సంబంధమైనటువంటి ఆరాధనలో ఆత్మ సంబంధమైన ఆరాధనలకు ప్రవేశిస్తే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు మనకు అర్థమవుతే ఆచరణ సంబంధమైన స్థితిలోకి మనం వచ్చేస్తాం. ఎంత బాగుంది కదండి ఇది ఇట్లా. అందుకనే ఇక్కడ మనం ఆలోచన చేయడానికి అవకాశం ಇಲ್ಲ. ఆత్మ అంటే ఆత్మ సత్యం కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ప్రయారిటీ మనం దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒక రైలు ప్రయాణమై వెళ్ళడానికి రెడీ అయిపోయింది, రిజర్వేషన్ అంతా అయిపోయిందండి. ఇంకో గంటలో మనం ఎక్కడ ఉండాలి? రైల్వే స్టేషన్లో ఉండాలని అర్థమైంది మనకు. అప్పుడు ఎవరొచ్చి మనతో మాట్లాడాలనుకున్నా పొడిగా మాట్లాడిస్తుంటాం. ఎందుకు? మన ప్రయారిటీ ఏంటి? రైల్వే స్టేషన్. టికెట్ బుక్ అయిపోయింది, రెడీ అయిపోతున్నాం, ప్రయారిటీ దానికి ఇస్తాం. ఇంకెవరు మాట్లాడినా కానీ తక్కువ మాట్లాడిస్తాం, దానికే ఇస్తూ ప్రయాణంలో అటే ఉంటాం. దానికి కూడా అది ఆగిపోవాలంటే ఇంకా ఏం జరగాలి? మన సొంత కన్న కూతురో కన్న కొడుకో లేకుంటే ఇంకేదైనా జరిగి లేకుంటే ప్రమాదవశాత్తు పడిపోయారు, వాళ్ళు దెబ్బలు తగిలిపోయి గాయాలు చాలా తీవ్రంగా అయినాయి, హాస్పిటల్ తీసుకుపోవాలి అని తెలిసినప్పుడు వెంటనే ఆ ప్రయాణాన్ని కూడా మానుకొని అప్పుడు ఏం చేస్తాము? ఆ ట్రీట్మెంట్ కొరకు ఇస్తాం. ఎందుకు ఇస్తున్నాం ట్రీట్మెంట్కి? ఎందుకు ప్రయాణాన్ని ఆపుకున్నాం? అంత ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు కూడా దాన్ని ఎందుకు ఆపుకున్నాం అంటే మన కూతురునో కొడుకునో ప్రేమిస్తాం కాబట్టి ఆ ప్రేమ ముందట ప్రయాణాన్ని ఆపేశాం. దేవుని ప్రేమిస్తే కూడా అన్ని పక్కకు పెట్టి దేవునితో గడపడానికి మనం ప్రయారిటీ ఇస్తాం. దేవునితో ఎప్పుడైతే గడుపుతామో ఆయన మనిషి వైపు ఫోకస్ చేసి ఆ మనిషితో సంబంధ బాంధవ్యాన్ని ఆ యొక్క సంబంధాన్ని ఎలా పట్టించుకోవాలో అలా కూడా చూపిస్తాడు. అందుకనే ఆరాధన దేవుని వైపు రావడానికి కారణం ఏంటి అని అంటే దేవుడు అర్థం కావడానికే. అసలు దేవుడు అర్థమైపోతాడు. పరలోకంలో ఉండే ఒక గొప్ప అనుభూతి, అసలు ఏమేం జరుగుతుందో, ఎలా ఉంటుందో, దేవుడు ఏమై ఉన్నాడో, అసలు ఎంత గొప్పవాడు, అసలు ఆయన సంగతి అంతా మనకు అసలు ఆరాధన అంటేనే ఎంత మించిందండి అది. దేవుని అట్లా అర్థం చేసుకోవాలి. కానీ ఎక్కడి నుంచి రావాలి? ఆచార సంబంధమైన దానిలో నుంచి ఇళ్ళకి వచ్చేసేయాలి. ఇప్పుడు నీవే ఒక దేవాలయం అయిపోయావు, లేదంటే స్థలానికి పవిత్రత చేకూర్చబడితే ఆ స్థలం మీదనే ఫోకస్ చేసేవారు. ఇప్పటికి కూడా పుణ్యక్షేత్రాలు అనేది అది ఏ మతంలోనైనా సరే, యెరూషలేంకి వెళ్దామని చెప్పేసి అనుకొని లక్షలు మనం దానికి పెట్టేస్తున్నాం. అక్కడికి వెళ్ళినందుకు ఏమని అంటాడా? నా బిడ్డ చక్కగా వచ్చావు నా దగ్గరికి, నేను నీకు పరలోకంలో ఫలమిస్తాను అనుకుంటాను అని మనం అనుకుంటున్నామా? లేదు. స్థలానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇప్పుడు పుణ్యక్షేత్రంలాగా వెళ్ళి ఏదో దర్శించాలనుకొని క్రైస్తవ మతము అనేటువంటి దాంట్లో ఇరుక్కున్న తప్పే. ఇప్పుడు నీవే ఒక దేవాలయానివి, నీవే ఒక స్థలానివి. దేవుడు నివసించే దేవాలయం నీవే, దేవుడు నివసించే స్థలం నీవే. కాబట్టి ఈ దేవాలయం మీద చక్కగా ఫోకస్ చేస్తే ఇందులోకి ఆయన ఆత్మ నివసించాలనుకుంటున్నాడు. అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలోకి నివసించడానికి వచ్చేవాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ నీతో ఉండడానికి, నీలోనే ఉండడానికి ఆయన వస్తుండేవాడు. ఇప్పుడు ఇక్కడ నివసించాలనుకుంటున్నాడు, ఇందులో జీవించాలనుకుంటున్నాడు, సత్యముతోనూ అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా మనం ప్రయారిటీ ఎప్పుడైతే ఇస్తామో దేవునితో గడపడానికి మనం అవకాశం ఇస్తే అప్పుడు దేవునితో గడపడం ద్వారా మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఇది అర్థం కావట్లేదు చాలామందికి. అలసిపోతున్నారు సమాజంలో. ఒక పని చేయాలనుకున్న, ఇది చేయాలనుకున్న, వారి జీవితంలో దేవుణ్ణి చూపించాలంటే చూపించలేక అలసిపోతున్నారు వాళ్ళు. కారణం ఏంటి? దేవునితో గడపకపోవడం ద్వారా. గడిపినప్పుడు అద్భుతంగా జరుగుతుంది, అద్భుతంగా ఉంటుందండి. ఒక కొటేషన్లో రాసిన దాంట్లో కూడా ఇట్లాగే, దేవుడు ఏదైనా ఇస్తే బాగుండని గుర్తుపెట్టుకొని మొక్కడం కంటే ఆయన ఏమేమి మనకి ఇచ్చాడో గుర్తు తెచ్చుకొని మొక్కడం చాలా ఉన్నతమైనది. ఎన్ని ఇవ్వలేదండి ఈ సృష్టిలో, ఎన్ని ఇవ్వలేదండి ఆయన. ఆరాధించడానికి ఎన్ని లేవండి మనం ఆలోచన చేస్తే. అసలు ఏమి ఇచ్చావు నాయన అని చెప్పేసి అనుకొని తిట్టుకునే కంటే అసలు ఆయన ఇచ్చినవి అన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆరాధన బయటికి వచ్చేస్తుందండి. దేవుడు గొప్పగా అర్థమైపోతాడు. అప్పుడు మనం కూడా ఏదైనా ఇవ్వడానికి మనసు వచ్చేస్తుంది.
మనుషుల పట్ల. అందుకని దేవుడు మనకిచ్చిన అన్నీ మనం గుర్తు చేసుకొని, గుర్తు తెచ్చుకొని, మన అవయవాలు పనిచేసే విధానం, ఈ సృష్టిలో ఇచ్చినవి, అసలు ఉన్న సంగతులన్నీ ఆలోచన చేసుకుంటే దేవుడు గొప్పగా అర్థమవుతాడండి. దేవుడు ఎప్పుడైతే గొప్పగా అర్థమవుతాడో ఆయన ఇచ్చినవన్నీ చూసుకొని ఆలోచన చేస్తే, అప్పుడు మనం కూడా ఇవ్వడానికి ముందుకెళ్ళగలుగుతాం. అసలు అంత బాగుంటుందండి ఆలోచన విధానంలో. అందుకని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని అంటే ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఒకప్పుడు దేవాలయం భౌతికంగా ఉండింది, ఇప్పుడు ఆ దేవాలయం నీవే అవుతున్నాం, మనమే అవుతున్నాం. ఈ దేవాలయంలో ఆత్మ నివసించాలనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన ఆత్మ. ఈ ఆత్మతో మిళితం కావాలని ఆయన ఫోకసే దీని మీద చేస్తున్నాడు. అంటే దేవునికే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, దేవునితోనే గడపాలనేటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, అప్పుడు మనం ఏం చేయాలి అంటే అన్నిటికంటే ప్రాధాన్యత దాని మీదనే ఇవ్వాలి. ఇక దానికంటే మించింది లేదు. ఒక అత్యవసరంగా ఆయన ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని రెడీ అయిపోయినాడు వెళ్ళాలని. ఆ వెళ్ళాలనుకున్న టైంలో టైం అవుతుంది దాని మీద ఆలోచన చేస్తాడు, కానీ ఎదుట వచ్చిన ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళని పట్టించుకోడు, అటే వెళ్ళాలనుకుంటాడు. కానీ ఆ ట్రైన్ది కూడా క్యాన్సిల్ చేసుకోవాలంటే దానికంటే ముఖ్యమైనది కూడా కనబడాలి. ఏంటి అంటే తన కుమారుడు కూతురు యాక్సిడెంట్కో లేకుంటే ఏదైనా ప్రమాదానికి గురైతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి అన్నీ క్యాన్సిల్ చేసుకుంటారు అత్యవసరం అనుకోగానే. ఎస్, దేవునితో గడపడం అత్యవసరమే. ముఖ్యమైన దానికంటే ముఖ్యమైనది, లేదంటే అవసరతల్ని మనం ఎంత ప్రయారిటీ ఇస్తామో, ముఖ్యమైన దానికంటే అవసరతల్ని ఎంత ప్రయారిటీ ఇస్తామో అట్లాంటి జాబితాలు చేర్చాలి. ఊపిరి తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, అరే ఊపిరి తీసుకోవడం ఆపేసి నేను ఇంకేదైనా పని చేస్తానంటే కూడా కుదరదు. దేవునితో గడపడం కూడా అట్లాంటి పని చేయాలి, అంత ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు ఇస్తే ఇక సమాజంలో ఏది చేయడానికైనా ఇష్టపడతాం. దేవుడు మనకు అర్థమవుతాడు కాబట్టి, దేవుడు అర్థమైతే మనుషులు మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు ఏ మనిషినైనా మనం అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుడు మనకు అర్థం కాకపోవడమే. మనిషి గడపడానికి అవకాశం ఇస్తలేడు. మనం నిద్రపోకుండా వరుసగా ఎన్ని రోజులు పని చేయగలుగుతామంటే, నిద్రపోయినప్పుడు మనకు విశ్రాంతి వచ్చింది కాబట్టి మనం తినే ఆహారం ఏదైనా ఒక శక్తిని ఇచ్చేసి విశ్రాంతి ద్వారా పూర్తిగా మనం ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందుకొని మళ్ళీ పని చేయడానికి వెళ్తున్నాం. కానీ మానసికంగా మనం ధైర్యం తెచ్చుకొని నిలబడగలగాలంటే మళ్ళీ మనం దేవునితో గడిపినప్పుడే జరుగుతుందండి. ఒకసారి ఇద్దరు ఇలాగే కర్రలు కొట్టుకోవడానికి వెళ్ళారు. ఒకడు తక్కువ కర్రలు తీసుకొని వస్తున్నాడు, అలసిపోయి వస్తున్నాడు. ఒకడు చాలా మోపుడు తీసుకొస్తున్నాడు, ఏమో అలసిపోకుండా వస్తున్నాడు. అరే ఏమైంది, ఇన్ని తక్కువ కర్రలకి ఏమైనా ఇంత అలసిపోతున్నాడు, అంత మోపడి కర్రలు తెచ్చిన అలసిపోవట్లేదు ఏంటి అని ఒక అతను వెళ్ళి వెతకడానికి వెళ్తే, ఒక ఆయన చూసుకుంటూ చెట్లు కొడుతూనే ఉన్నాడు. ఆ కొడుతున్నటువంటి టైంలో చాలా అలసిపోతున్నాడు, చాలా ఆలస్యంగా ఒక చెట్టు నరకడం మొదలు పెడుతున్నాడు. అవన్నీ నరికి కుప్పపోసేసరికి చాలా తక్కువ కర్రలు ఏర్పడుతున్నాయి. ఇంకో అతను ఏం చేస్తున్నాడు, జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ చెట్టు నరకగానే వెంటనే తక్కువ టైంలో నరికేస్తున్నాడు. ఆ నరికిన టైంలో ఆ గొడ్డల్ని ఏం చేస్తున్నాడు, చక్కగా సానబెడుతున్నాడు. మళ్ళీ ఒక చెట్టు నరకగానే మళ్ళీ సానబెడుతున్నాడు. టైం గ్యాప్ సానబెట్టడానికి అవకాశం ఇచ్చాడు. అందుకని ఎక్కువ చెట్లు నరికేయగలుగుతున్నాడు. ఇక్కడ సానబెట్టే టైం కూడా ఇంకా నేను పని చేయాలనుకుంటున్నాడు, తక్కువ చెట్లు నరికేస్తున్నాడు. ఈరోజు సమాజంలో మనం అందరం కూడా అదే పని చేస్తున్నాం. ఏదో సాధించాలి, ఏదో చేసేయాలని దేవునితో గడిపే టైం ఇవ్వట్లేదు మనం. అందుకని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి అంటే దేవునితో గడిపే విధానం మనకు అర్థమైపోవాలండి. అక్కడ టెంపుల్ వ్యవస్థలు ఎన్నో చేశారు. ఇప్పుడు ఇందులోకి రాగానే క్రియారూపకంగా
ఒక ప్రాక్టికల్ లైఫ్కి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకని సజీవ యాగముగా అని అంటాడు మనల్ని. రోమపత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగముగా. అక్కడేమో యాగాలు పూర్తిగా చంపబడ్డాయి, అంటే యాగాలు చేయబడ్డాయి. యాగము అని అనగానే మన తెలంగాణ భాషలో ఆగము అంటారు. హింస, యాగము, యజ్ఞము ఇవన్నీ వాటికి పర్యాయ పదాలే. అంటే అక్కడ పశువులు యజ్ఞమైపోయాయి, నైవేద్యం యజ్ఞమైపోయింది, దహించి వేయబడింది, అర్పించబడింది, యజ్ఞం చేయబడింది, యాగం చేయబడింది. ఇది ఇక్కడ మనల్ని ఏమంటున్నాడంటే సజీవ యాగం. నువ్వు బ్రతికే ఉండాలి, సజీవంగా యాగం చేయబడుతుండాలి. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న టెంపుల్, మనం అందరం నడుస్తున్న దేవాలయం, ఆచారాలన్నీ ఏమవుతున్నాయి? క్లోజ్ అయిపోతున్నాయి. ఆచరణ సంబంధంగా బయటకు వస్తున్నాం. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆచారాల్లో ఇచ్చాడు ప్రాధాన్యత, నిజమే. ఇప్పుడు ఆచరణలోకి వచ్చేస్తున్నాం. ఆత్మ సంబంధమైనది తెలుసుకుంటూ, ఆత్మతో ఏకీభించబడుతూ, దేవుని ఆత్మతో మనం సంధించబడుతూ, సత్యాన్ని తెలుసుకుంటూ, వాక్యంలో వెతుక్కుంటూ, వాక్యంలో ఉన్న సత్యం బయటికి రాగానే, ఈ సత్యం మనం స్వతంత్రులుగా చేస్తుండగానే విడుదల పొందుతున్నాము. బయటికి సమాజానికి వీళ్ళందరికీ దేవుని చూపిస్తున్నాం. ఎంత గొప్పగా ఉందండి. ఆత్మతోను సత్యంతో. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు అది యోర్దాన్ నది దాకా రావడానికి అంటే 31 మజిలీలు చేస్తుండేది. అక్కడక్కడ ఆగుతూ అందరికీ ప్రత్యక్షం, దేవుణ్ణి ప్రత్యక్షపరిచే గుడారం, దేవుని ప్రత్యక్షపరిచేది, అలా చేసేది. యోర్దాన్ నది దాటిన తర్వాత ఇంకొక 5 మజిలీలు ముగించుకొని అది సొలొమోన్ టెంపుల్గా మారిపోయింది. అంటే అంతటా ప్రత్యక్షపరుస్తుంది. ఇప్పుడు మనల్ని కూడా ఏమంటున్నాడు? దేవుడు నివసించే దేవాలయం మనం. ఈ దేవాలయంలో పరిశుద్ధాత్మకు ఆలయం అయి ఉన్నాం. అంటే దేవుని ఆత్మ నివసిస్తున్నది. అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో నివసిస్తున్నాడో అప్పుడు మనం ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇస్తున్నాం. అందుకు సజీవ యాగముగా. అంటే అక్కడ యాగం అంటే పూర్తిగా చంపబడ్డాం. ఇప్పుడు యాగం అంటే సజీవంగా ఉంటున్నాం. కానీ మన పాత స్వభావం చంపబడుతూ, మన లోపల ఉన్నటువంటి ఏదైతే ద్వేషం ఏదైతే ఉందో మొత్తం చంపబడుతూ దేవుడిని ఫోకస్ చేసేంత రీతిగా మనం చూపిస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చూస్తే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క అంటే మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేస్తున్నాం సమాజంలో. చేస్తూ ఆ పోలికలే మార్చబడుతున్నాం. అంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు యొక్క వాక్యం ఎక్కడ ఉండునో అక్కడ సత్యం ఉండును. వాక్య సత్యం ఎక్కడున్నో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఇది జరగాలంటున్నాడు. అంటే సత్యమే జయిస్తుంది. ఇక్కడ కూడా ఒక కొటేషన్ దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు రాసినటువంటి దాంట్లో, సత్యమే జయిస్తుంది అన్నది నిజమే కానీ నువ్వు జయించున్నది మొత్తం కూడా సత్యం కాదు అనే సత్యాన్ని మనం నమ్మితేనే సత్యం నిజంగా అర్థమవుతుందట. కొంచెం కఠినంగా అనిపిస్తుంది చూడండి. సత్యమే జయిస్తున్నదని అన్నది నిజమే కానీ, సత్యమే జయిస్తుంది అని అంటాం కదా, సత్యమే జయిస్తున్నది నిజమే కానీ నీవు జయించినదంతా సత్యం కాదు. అంటే అన్ని జయించిన వాళ్ళంతా సత్యం అనుకుంటుంటారు, అది తప్పు అంటున్నాడు. అంటే నేను జయించిందంతా సత్యం కాదు అనే సత్యాన్ని మనం సరిగ్గా నమ్మితేనే దేవుడు కోరుకున్న సత్యం మనకు అర్థమవుతుంది. అంతే, ఇంకేం లేదు. సత్యమేవ జయితే నానృతం అని నమ్ముతాం మన భారతదేశంలో కూడా. ఎన్ని జరిగినా ఏం జరిగిన అరే సత్యమే జరుగుతుందిరా, అంతే, సత్యమే జయిస్తుంది ఏదైనా కానీ అల్టిమేట్గా. అది మనతో మాట్లాడాలని. అందుకని ఇక్కడ దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం. ఈ సత్యం ఏం చేయాలంటే మన ఫ్రీడమ్గా, అంటే అప్పటిదాకా ఆచారాలు ఇరుక్కుపోయి ఉన్నాం. దేవుడు ఏమంటాడో, దేవుడు ఏం చేస్తాడో, ఎలాగైపోతుందో, ఏమవుతుందో అని భయపడకుండా ఒక స్వతంత్రాన్ని ఇస్తుంది. అంటే ఆ నమ్మకం ఏం చేస్తుందంటే ఒక విడుదలని ఇస్తుంది మనకు. ఎంత అద్భుతంగా ఉంటుందండి. దేహమే దేవాలయం. అంటే అప్పట్లో ఎల్కేజీలో బొమ్మలతో చదువుకున్నారు. ఇప్పుడు అక్షరాలు వస్తున్న కొద్దీ బొమ్మలు తక్కువైపోయాయి. అందుకనే పూర్వకాలం మహర్షులు కూడా మన భారతదేశ సాంప్రదాయంలో, నేను ఇప్పటికీ కొంతమందికి ధైర్యంగా చెప్తుంటాను,
అరే ఈ విగ్రహారాధన ఏంటండి, ఈ బొమ్మలు ఏంటండి ఇలా చేసుకుంటున్నారంటే చిన్నపిల్లలకు అది అవసరం. ఈ దేవాలయపు అనుభవం ఏంటండి అంటే చిన్నపిల్లల లెవెల్లో ఉన్నవారికి అవసరమే. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము, యూదుల మత సాంప్రదాయం, ఆచారాలంతా కూడా అప్పుడు బాలశిక్ష. అది బాలశిక్షలో అట్లాగే ఉంటుంది. ఇప్పుడు బాలశిక్ష దాటిపోయాం కాబట్టి దేహమే దేవాలయం అయిపోయింది. అవును, మన హిందూ సాంప్రదాయంలో కూడా చాలామంది మహర్షులు ఉన్నారు. మహర్షులు ఎప్పుడు కూడా ఏ గుడికి వెళ్ళి పూజలు చేయలేదు, ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆరాధనలు చేయలేదు. వాళ్ళు విగ్రహంలో దేవుడు ఉంటాడని నమ్మలేదు. వాళ్ళు దేవాలయంలో దేవుడు ఉంటాడని కూడా నమ్మలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటాడు దేవుడు అని అంటే ఈ దేహమే దేవాలయం, దేవునికి ఇష్టం అని నమ్మి చెట్టు కింద ధ్యానం చేస్తూ ఇందులో లీనమవుతూ దేవునితో కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఎస్, దేవుడు ఇప్పుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. అలాగని ఎక్కడో ఊరి చివరికి వెళ్ళిపోయి ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసిన వాడికంటే ఇదే ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్న మనుషులు జీవిస్తున్న ప్రపంచంలో శోధనలు ఎదురవుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు శోధించబడి అంటే ప్రతిదానికి ఎడిక్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఒక మహర్షుల్లాగా జీవించడం ఎంత గొప్ప పని అండి. అది దేవునితో కనెక్షన్ ఉన్నవానికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎస్, దేవుడు నేను అలా చూడాలనుకుంటున్నాడు. సజీవ యాగముగా నేనే సమర్పించుకోమంటున్నాడు. ఆయన లోపల అటువంటి చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటి సమయంలో ఆచార సంబంధమైన దానిలో నుంచి నేను ఆత్మ సంబంధంగా మారుస్తున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13 నుంచి మనం చదువుకుంటే, కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరం వెలుపలి నుంచి ఆయన యొద్దకు, వెలుపలికి ఆయన యొద్దకు వెళుదాం. నిలవరమైన పట్టణం ఇక్కడ ఉండలేదు కానీ ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఎస్, మన జీవితం ఇక్కడ దీని కొరకు కాదు, మనం ఉండేది పర్మనెంట్గా ఇక్కడ ఉండే దాని కొరకు కాదు. అసలు పర్మనెంట్ ఏదైతుందో దాని కొరకు ఎదురు చూసుకుంటూ ఏం చేయమన్నాడట, ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయిదాం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలాన్ని అర్పిస్తాము అని అంటాడు. అంటే మన నోటి ద్వారా ఆరాధన అంటే చేస్తున్నాం, నిజమే, ఆయన స్తుతించడానికి అవకాశం ఇస్తున్నాం. కానీ అందులో నుంచి ఏమంటున్నాడు, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటాడు. సజీవ యాగములోనే ఉపకార ధర్మములు ఉన్నాయి. సాక్రిఫైయింగ్ లైఫ్ ఉంది, ఇతరులకు మన హెల్ప్ చేసే లైఫ్ ఉంది. ఈ దేవాలయానికి అంత గొప్పతనం పెట్టాడండి. ఎంత గొప్పగా ఉందని చూడడానికి ఆలోచన చేసి చూస్తే. అందుకని అట్టివి దేవునికి ఇష్టమైనవట. అట్టివి పేతురు పత్రికలో కూడా 4:14 మొదటి పత్రికలు అంటాడు, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైనడలా మహిమా స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఆత్మే మన లోపల ఉందండి, ఆత్మే ఉన్నాడు. ఇది భరిస్తున్నప్పుడట, నిందలు భరిస్తున్నప్పుడు కూడా ఈ ఆత్మ మనలో నిలుచుతున్నాడు. అంత ధైర్యం ఇస్తున్నాడు. అందుకు కావాలంటున్నాడు. అందుకు ఉదాహరణగా అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో 23 నుంచి 25 వరకు అక్కడ పౌలు శీలలు చాలా దెబ్బలు కొట్టబడతారు, చెరసాలలో వేస్తారు. అసలు అటువంటి చెరసాలలో వేయించి దెబ్బలు కొట్టించబడిన తర్వాత బొండలు బిగించినప్పుడు కూడా అంటే సంఖ్యలు వేయబడినటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు దేవుని ఆరాధిస్తారండి. ఎస్, క్రీస్తు నిమిత్తం నిందను భరిస్తున్నానని. దేవుని ఆత్మ నీలో నివసిస్తే ఆ ఆత్మ నేను అటువంటి ధైర్యపరుస్తుందని. సత్యముతో దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అంటే మనలో ఉన్న ఆవేదనని ఒక ఆరాధనగా మార్చుకోగలగాలి. అంటే నీ వరీస్ అన్నీ వర్షిప్గా మారాలండి. ఎంత గొప్పదండి. ఎస్, ఇప్పుడు అదే పౌలు శీల ఆలోచన చేయాలంటే, ఎందుకు కొట్టించావు దేవుడా నన్ను, ఎందుకయ్యా నన్ను హింసించావు, ఇంత చక్కగా నీతో నేను కనెక్షన్ చేయబడున్నాను, ఇంత చక్కగా నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను, నాకు ఇన్ని తిప్పలు ఎందుకయ్యా అని అనుకునే అవకాశం లేదా వాళ్ళకి? కానీ వరిలో నుంచి వాళ్ళు వర్షిప్లోకి వెళ్ళిపోయారు, నిందను భరించుతున్నారు. ఆలోచన చేస్తే అంటే ఆ చెరసాలని ఏం చేస్తున్నారు వాళ్ళు, ఒక స్తుతిగా మార్చుకున్నారు. ఎట్లా? ప్రిజన్నే ప్రైజ్గా మార్చుకున్నారు, ప్రైజింగ్ చేయడానికి మార్చుకున్నారు. ఎంత బాగుందండి ఆలోచన చేస్తే. అందుకని మనం పాటలు పాడుతున్నటువంటి దాంట్లో కూడా అక్కడ మనతో దేవుడు ఏం నేర్పాలనుకుంటున్నాడు, అందులోనే వాక్యం ఉంది, అందులో సత్యం ఉంది వాక్యంలో.
కొలసీలకు రాసిన పత్రిక 3:16 అంటాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుకొంచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. పాటలు పాడుతున్నాం, అందులో వాక్యం ఉంది, వాక్యంలో సత్యం ఉంది, సత్యం ద్వారా స్వతంత్రులం అవుతాం. ఈ స్వాతంత్ర్యం ద్వారా మనం అనేకులకు కూడా దేవుని బట్టి సహకారంగా ఉంటాం. ఈ టెంపుల్లో నుంచి దేవుని ఆరాధించే విధానం అండి. ఇప్పుడు స్థలము లేదు, మనకు దేవాలయం లేదు. నీవే దేవాలయమి, నీవే స్థలమి, నీవే దేవుడు నివసించే స్థలం, నీవే దేవుడు నివసించే దేవాలయమి. ఎంత బాగుందండి ఆలోచన చేస్తే. అందుకని ఏమంటున్నాడు అక్కడ, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను అని అంటాడు. అంటే క్రియారూపకంగా వర్డ్ ఏదొచ్చినా, మాట వచ్చినా ఆ మాట క్రియారూపకంగా రావాలి. నువ్వు ఏదైతే మాట ఇస్తావో అది క్రియారూపకంగా ఆయనను మహింపరిచేటట్టు రావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:18 అంటాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుమంటాడు. మళ్ళీ సత్యానికి జోడిస్తున్నాడు. సత్యముతో ప్రేమిస్తాం, క్రియారూపకంగా రావాలంటాడు. అందుకని ఈ క్రియలు లేకపోయేసరికి మనకు లూకాసు వార్త 10:30-37 వరకు మంచి సమరని కథ విషయం మనకు కనబడుతుంటుంది. అక్కడ యాజకుడు లేవిడు ఏం చేస్తారు, వాళ్ళు చనిపోతున్న మనిషి కంటే ఆలయపు ఆచార సంబంధమైన విధుల మీద ఫోకస్ ఎక్కువ చేశారు. దేవుడు ఏమనుకుంటాడో, దేవుడు ఎలా ఆలోచన చేస్తున్నాడని వాళ్ళు బాలశిక్షలో ఉన్నారు. కాబట్టి ఏం చేశారు వాళ్ళు, వెంటనే అయ్యో రోడ్డు పక్కన చనిపోబోతున్నాడు, కొనవీపుడుతూ ఉన్నాడు, అమ్మో మేము దేవాలయంకి వెళ్ళాలి, దేవాలయంలో మేము పూజలు చేయాలి, ఇక్కడ ఈ యొక్క రక్తం ముట్టుకుంటే మాకు అపవిత్రం అయిపోతుంది అనుకొని ఆచారం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కానీ ఆ ఆచారంలోనే అప్పటి నుంచే దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడారు, బట్ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత అప్పుడు యాజకుని కంటే లేవిని కంటే ఒక సమరయుడు వెలివేయబడ్డట్టుగా చాలా అంటరాని వాడుగా చూసేవారు అప్పుడు యూదుల వాళ్ళని. ఆయనను మెచ్చుకున్నాడు. ఎందుకొరకంటే వాళ్ళు దేవాలయ పనిలో ఆచార సంబంధమైన దాంట్లో ఉండిపోయారు, కానీ ఆత్మ సంబంధమైన దాంట్లోకి వచ్చేసి ఒక ఆచరణలోకి ఈ యొక్క సమరయుడు వచ్చాడు అని చూపించాడు. దాంట్లో ఆ స్టోరీని ఇప్పుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆలోచన చేసి చూడాలి. అంటే పరిశుద్ధతని మరో కోణంలో, అంటే అంతర్గతమైనటువంటి సంబంధాలకు చెందిన రీతిగా మనం ఆలోచన చేస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులను కోపమును సంశయములు మాని సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో గడపడానికి కొరకు ఏం చేపిస్తున్నాడు ఇక్కడ, కోపము సంశయాలు ఇవే ఉండొద్దని వారి యొక్క అంతర్గతంగా కూడా వాళ్ళ లోపల ఒక మార్పును కోరుకుంటున్నాడండి, ఒక బిహేవియర్ని కోరుకుంటున్నాడు. అందుకని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుడు అందును కూడా నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అంటాడు. ద్వేషిస్తే నరహంతకులమే అంటున్నాడు. అంటే ఈ దేవాలయం అనగానే దేవుడే నివసించే దేవాలయము ఒక మనిషిని ద్వేషిస్తుందా అండి చెప్పండి? దేవుడు నివసిస్తున్న దేవాలయం. దేవుడు ఎన్నడూ కూడా ఒక మనిషిని ద్వేషించాడు. ఆ దేవుడు నీ లోపల నివసిస్తే, ఆ ఆత్మదేవుడు నీ లోపల నివసిస్తే నీ లోపల నుంచి ఏం రావాలి? మనిషి పట్ల ప్రేమ పుట్టాలి, ప్రేమించాలి. అదే చెప్తున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన ఆరాధన ఇక్కడ జరిగినప్పుడు సత్యముతో మనం ఆరాధన చేస్తే వాక్యాన్ని నమ్మాలి, వాక్య సత్యాన్ని నమ్మాలి అంటున్నాడు. అందుకనే మత్తయి సువార్త 5:20 నుంచి 24 వరకు కూడా శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. వారిది ఆచార సంబంధమైనటువంటి నీతి. నిన్ను ఆత్మ సంబంధమైన దాని నుంచి వెళ్ళి ఆచరణ సంబంధించింది రీతిగా రావాలంటున్నాడు. శాస్త్ర పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల, మళ్ళీ దాన్ని భౌతికంగానే మనం అన్వయించుకుంటే మళ్ళీ తప్పులోకి వెళ్ళిపోతుంటాం. అందుకని దేవుడు మాట్లాడిన వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా అద్భుతంగా ఉంటుంది దేవుడు మాట్లాడేది. శాస్త్రుల కంటే మించింది కావాలి, మత సంబంధుల కంటే మించింది కావాలి, వాళ్ళందరికంటే ఒక గొప్పతనం కనపడాలి. ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు అదే కోరుకుంటున్నాడు.
ఆ కోరికను ఒక్కసారి ఆలోచన చేద్దామా? మత సంబంధం కంటే మనం మించింది అయిపోవాలండి, మారిపోవాలి మనం. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మనం ఎక్కడ పాస్ అయ్యాం అని చూసుకోగలగాలి. తన సహోదరి మీద కోపపడేవాడు విమర్శకులో నగును, తన సహోదరిని వ్యర్థుడాన్ని చెప్పువాడు మహాసభకులో నగును. బలిపీఠం వద్ద అర్పణ అర్పించినప్పుడు నీ సహోదరికి విరోధమైంది ఏదైనా జ్ఞాపకం వస్తే వెంటనే అది వదిలిపెట్టి సమాధాన పడమంటున్నాడు. అరే, ఆచారంలోకి వెళ్ళిపోవడం కాదు, ఆచరణలోకి రావాలి. మనలో దేవుడు ఉన్నాడని చూపించగలగాలి. అందుకనే ఒక కొటేషన్లో నేను రాసిన దాంట్లోనే, సత్యానికి మతాన్ని జోడిస్తే మనిషి బంధకాల్లో చిక్కుబడతాడు. అప్పుడు మత పెద్దలకు మాత్రమే లాభంగా అవుతుంది. కానీ సత్యమును సత్యంగానే ప్రకటిస్తే సమాజంలో ప్రతి వ్యక్తి స్వాతంత్రంను అనుభవిస్తూ అందరికీ మేలుకరంగా ఉంటాడు. మత సంబంధమైన కట్టుబాట్లతో కట్టేసేస్తే ఇక ఆయన ఏ మనిషికి ఉపయోగపడరండి. దేవుడేమో మత సంబంధమైన కట్టుబాట్ల నుంచి బయటికి తీసుకొచ్చేసి ఒక మనిషికి ఉపయోగపడడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు, దేవుడు ఆలోచన చేస్తున్నాడు. మనమంతా ఎటు వెళ్ళిపోతున్నాం, ఇంకో దూరంగా వెళ్ళిపోతున్నాం. అందుకని సత్యానికి మతాన్ని జోడిస్తే మనిషి బంధకాల్లో చిక్కుపడతాడు, ఇంకా బంధకాల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మత పెద్దలకి లాభం అవుతుంది. కొంతమంది మత పెద్దలు అట్లా కోరుకుంటారు. అన్ని మతాల్లో స్వార్థపరులు అన్ని మతాల్లో ఉన్నప్పుడు కోరుకుంటారండి. కానీ సత్యమును సత్యంగానే ప్రకటిస్తే సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఒక స్వతంత్రాన్ని అనుభవిస్తూ, స్వతంత్రతను అనుభవిస్తూ అందరికీ మేలుకరంగా మారిపోతాడండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని యోహన్ రాసిన మొదటి పత్రిక 4:20లో, ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతను అబద్ధికుడు అంటాడు. తను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవాలని నన్ను ఆజ్ఞ పొంది ఉన్నాడంటాడు. మనిషికి లింక్ పెట్టేశాడండి దేవుడు. ఎంత అద్భుతమైన డిజైన్ అండి ఆయనది. ఒకసారి ఇట్లాగే శిష్యులందరూ చేతులు కడుక్కోకుండా, అది కూడా ఆచార సంబంధమైనటువంటి దాంట్లో ఉన్నప్పుడు కడుక్కోకుండా తింటున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఏంటయ్యా అని అంటే అప్పుడు అంటాడు అక్కడ మత్తయి సువార్త 15:2-7 వరకు చదువుకున్నప్పుడు, మీ పారంపర్యాచార నిమిత్తం దేవుని ఆజ్ఞను మీరెందుకు అతిక్రమించుతున్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తాడు క్రీస్తు. అరే, మేమిక్కడ శాస్త్ర పరిచయాలు కూడా అడిగినప్పుడు, మీ పారంపర్యాచార నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయుచున్నారు వేషధారులారా అని చెప్పి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా ప్రవక్త చెప్పిన దాన్ని కోట్ చేస్తూ చెప్తాడు. అంటే తల్లిదండ్రులని ప్రేమించాలి, తల్లిదండ్రులు గౌరవించాలని చెప్పబడే వాక్యాన్ని ఏం చేశారంటే, దేవుని కంటే తల్లిదండ్రులు ఎక్కువ కాదన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇది దేవార్పితం అని తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండేవారు. అసలు దేవుని ఇంటెన్షన్ తప్పుగా అర్థం చేసుకునేవారు. అంటే బిహేవియర్ దగ్గరికి వచ్చేసరికి వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు కాబట్టి, వాక్యాన్ని తప్పుడుగా తీసుకుంటున్నారు కాబట్టి నన్ను వ్యర్థంగా ఆచరణ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి దేవుడు మన జీవన శైలిలోకి ప్రత్యేకంగా చూస్తారండి. అందుకని ఈ దేవాలయంలో దేవుడు కోరుకునే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునితో మనకు ఆ కనెక్షన్ కావాలి. మత సంబంధమైన పద్ధతిలో నుంచి ఒక మార్గంలోకి రావాలంటున్నాడు. ఆ మార్గమే అంటే వే ఆఫ్ స్టైల్, దేవుడు కోరుకున్న జీవితం. అది ఆ ఆరాధనలు అక్కడ కూడా చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే మనం కూర్చొని వ్యక్తిగతంగా ఆరాధన చేసుకోవద్దా, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవద్దా, సమూహంగా కలిసి చేసుకోవద్దా అంటే అందులో మీరు గడిపితే అది మాత్రమే దేవుడు కోరుకుంటున్న ఆరాధన అంటే మళ్ళీ మనం తప్పులోకి వెళ్ళిపోతున్నాం. దాని ద్వారా దేవుడు నీకు అర్థమవుతున్నాడు. అర్థమైనటువంటి ద్వారా బయటికి మనిషికి సమాజంలో మనం చూపించవలసిన వారం అవుతున్నాం. ఇక్కడ మనం మిస్ అవుతున్నాం. యోహాను సువార్త 18:37 పిలాతు అడుగుతాడు, నీవెవరు అని చెప్పేసని. నీవు రాజు అని అడిగితే నేను రాజునే, కానీ నీ చెప్పే రాజు ఎవరు, ఈయన రాజరికం ఏంటి, ఈయన రాజ్యం ఏంటి అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి తిని అంటున్నాడు. ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చానంటాడు. సత్య సంబంధి అయిన ప్రతి ఒక్కడు కూడా నా మాట వింటాడంటాడు. అంటే సత్యము చెప్పడానికి
ఈయన చెప్పాల్సినటువంటి సత్యాన్ని అంత స్పష్టంగా చెప్తున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ. ఈ సత్యం ఎక్కడైతే లేదో, మిస్ అయిపోయిందో, అసలు దేవుడు కోరుకున్న జీవితాలే లేకుండా అయిపోయింది. అందుకని మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో ఒక ఆచార సంబంధమైన వ్యక్తి వస్తాడు. 14వ వచనంలో, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవనియో నేను ఎరుగుదాం. నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గమును సత్యంగా బోధించువాడవు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తుంటారు. అంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి దాంట్లో కూడా అద్భుతంగా దేవుని మార్గమును సత్యముగా బోధిస్తున్నావు. ఎస్, ఆయన మార్గం గురించి పోయిన వారం మాట్లాడుకున్నాం. మనం సత్యముగా బోధిస్తున్నాం అంటే జీవించే విధానంలో కూడా అసత్యంగా మనం తీసుకెళ్తున్నాం. సత్యాన్ని తీసుకెళ్తే వారు స్వతంత్రులు అవుతారు, దేవుని చూపిస్తారు ఎవరైనా కానీ. లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మీరు అన్యాయ సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను అంటాడు అక్కడ. సత్యమైన ధనం. ఎస్, ఈ సత్యం చెప్పడానికే ఈ లోకానికి వచ్చారని చెప్పాడు చూడండి యేసుక్రీస్తు. సత్యమైన అంటే ధనమును మీకు ఎవరు వశం చేస్తారు? దేవుడు చెప్పాలనుకున్నటువంటి సత్యం నీకు అర్థం కావాలంటే ఈ లోకములో ఉన్నటువంటి సిరి విషయంలోనూ న్యాయంగా ఉండాలి. అంటే అన్యాయ సిరి విషయంలో నమ్మకంగా ఉన్నది ఎడలా. అంటే అన్యాయ సిరి అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి సిరి అంత అన్యాయం అయిపోయిందా? అంటే అన్యాయంగా సంపాదించే దాని గురించి అడుగుతున్నాడా? అంటే కాదు. సిరి యొక్క లక్షణమే అన్యాయం. ఎందుకంటే ఈరోజు నీ చేతిలో ఉంటుంది, వెంటనే ఇంకోటి చేతిలోకి మారిపోద్ది, ఎప్పుడు నీ దగ్గర ఉండదు. కానీ ఆ యొక్క డబ్బు ఈ లోకంలో దేవుడు నీకు అనుగ్రహిస్తే ఆ డబ్బు విషయంలో నమ్మకంగా ఉండు. ఎంత నమ్మకంగా ఉంటున్నావు? ఇది నాది కాదు, నా దేవుడు నాకు ఇచ్చాడు, నా అవసరతలు నేను తీర్చుకొని నేను దేని కొరకైనా నేను ఉంటాను అని చెప్పి ఇవ్వడానికని సిద్ధపడతాను అని సిద్ధపడే మనసు నీ లోపలికి వస్తే అద్భుతం అండి, అద్భుతం. ఆ ప్రేమ పుట్టాలండి. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్నటువంటి సమయంలో బాంధవ్యాలు, బంధుత్వాలు ఇవన్నీ వీగిపోతున్నాయి. కుల సంబంధాలు వీగిపోతున్నాయి, మత సంబంధాలు వీగిపోతున్నాయి, రక్త సంబంధాలు వీగిపోతున్నాయి. భయం ఆవరించేసింది. ఇప్పుడు చూపియాలి మనం దేవుడు మాలో ఉన్నాడు. ఆత్మ సంబంధమైన సంబంధం బట్టి, దేవుని ప్రేమించే విధానాన్ని బట్టి, ఒక మనిషి పట్ల మనం స్పందించే రీతిగా ఎప్పుడైతే ఇప్పుడు స్పందించడానికి మనం సిద్ధపడతామో ఆ స్పందనలు సమాజం అంతా చూడగలగాలి. అరే, నిజంగా దేవుడు మీలో ఉన్నాడు, సత్యంగా జీవిస్తున్నారు, సత్య మార్గమందు మనం ఉన్నామని వాళ్ళు చూడగలగాలి. నిజమండి, అట్లా జరగాలి. ఇప్పుడు మేము మా సంఘంలో అనుకున్నాం, నిజంగా మా సంఘంలో కొంత పేదవారు కూడా ముందుకొచ్చి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఏంటి మేము అనుకున్నది? అయ్యో, ఇప్పుడు హాస్పిటల్ వ్యవస్థలు, డాక్టర్లు అందరికి సర్వీస్ చేయలేకపోతున్నారు, నర్సెస్ సర్వీస్ చేయలేకపోతున్నారు, కష్టమైపోతుంది. ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అందుబాటులోకి కష్టమవుతుంది. మనం ఏం చేద్దాం, మనల్ని ఏం చేద్దాం, కాపాడుకుందాం అని అనుకుంటే అప్పుడు శానిటైజర్స్ కానీ అవసరమైతే ఆక్సిజన్ సిలిండర్స్ శృతి మించితే ఏమైనా మనం కొనుక్కుందాం. మన సంఘంలోనే మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం. నా ఆశ ఏంటంటే భయపడి అందరిలాగా దూరం అయిపోద్దని, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఇలా చేయాల్సిందే అని చెప్పేసి అని ఏదైతే చెప్పాలని అనుకున్నామో వెంటనే కొంతమంది సహాయం చేయడం, పేదవారు కూడా అరే మా వంతు మేము ఇస్తాం అనుకొని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అప్పుడు ఒక 2 సిలిండర్స్ మేము కొనిపెట్టుకొని ధైర్యంగా కొనిపెట్టుకొని ఒక మోరల్ సపోర్ట్గా ఎస్ మనం ఉన్నామని చెప్పేసి అని ఒక ధైర్యంగా ఆ సిలిండర్స్ని పెట్టుకొని చూస్తున్నప్పుడు అరే ఇది మాకు ఉంది అనగానే వారు ధైర్యంగా ఉండడానికి, భయం చెడి కూలిపోకుండా మేము సహాయం చేసుకోగలుగుతాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోగలుగుతాం అనే ఒక ఫీలింగ్తో ఉంటారు. అప్పుడు వాళ్ళ లోపల ఒక రిలేషన్షిప్ అర్థం కావాలా, దేవునితో వారికి ఉన్న సంబంధం అర్థం కావాలా, దేవుని ప్రేమించడం అర్థం కావాలా, ఏది నాది కాదని. అప్పుడు వాళ్ళ లోపల సిరి విషయంలో ఉన్నారు చూడండి, నమ్మకంగా ఎస్ నాలో కొంచెమైనా నేను ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తున్నానని ఈ నమ్మకం ఎప్పుడైతే ఉన్నారో సత్యమైన ధనం కూడా దేవుడు మనకి ఇస్తారట. సత్యమైన ధనం కూడా ఎంత అద్భుతం అండి. అదే మాట ఇక్కడ అంటున్నాడు. అంటే ఆయన కోరుకున్నటువంటి దాంట్లో దేవుని ఆత్మీయ మన లోపల నివసించాలనుకున్నప్పుడు యోహాను సువార్త 16:13లో
అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటి వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులన్నీ కూడా ఆయన తెలియజేస్తారట. ఇన్ని నేర్పించాలనుకుంటున్నాడండి. యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఎస్, ఆ వాక్యం ద్వారా మనం ప్రతిష్ఠ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రతిష్ఠ లోపలికి అంటే ప్రతిష్ఠ చేయబడుతున్నాము. ఎస్, ప్రతిష్ఠ, ఆలయ ప్రతిష్ఠ అంటాం చూడండి. ఎస్, మన జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. దేవుని ఎప్పుడైతే నమ్మామో ఒక ప్రతిష్ఠించుకుంటున్నాం. సత్యం గురించి నేను జీవిస్తాను, సత్యం కొరకే నిలబడతాను, దేవుని ఆత్మతో నేను అనుసంధానం అవుతాను. ఆయన ఆత్మ నడిపిస్తుంటాడు మనల్ని. ఆ ఆత్మ ఎన్ని చేస్తుందో తెలుసా అండి? ఈ దేవాలయంలో ఈ శరీర క్రియలను ఆత్మ చేత చంపేస్తుంటాం మనం. అప్పుడు మన పాత స్వభావాన్ని చంపే కానీ ఒక నూతన స్వభావంతో, కొత్త స్వభావంతో ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడతాం. నాయకునిగా నాకు కూడా ఒక బాధ దేవునితో గడుపుతున్నప్పుడు అనిపిస్తుంటుంది. ప్రాక్టికల్గా దేవుడు ఏం కోరుకున్నా చేయకపోతే నాయకత్వం ఎందుకండి? నా వైపు నేను ఆలోచన చేస్తాను. నాకు అప్పగించబడినటువంటి, దేవుడు అప్పగించబడిన సంఘంలో వారు ఎవరైనప్పటికీ ఏదేమైనా వాళ్ళు ఎలా జీవిస్తే బాగుండు అని వాళ్ళ కొరకు నేను ఆలోచన చేయాలి. వాళ్ళని నేను జీవింపజేయడానికి నేను ఆలోచన చేస్తే నేను జీవించినట్టే. వారు బ్రతకడానికి నేను ఆలోచన చేస్తే నేను బ్రతికినట్లే. అందుకనే పేతురుతో అంటాడు, ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడైన తర్వాత కూడా, సీమోన్ నన్ను ప్రేమిస్తున్నావా? నీవే ఎరుగుదువు కదా అంటాడు. సీమోన్ నన్ను ప్రేమిస్తున్నావా? ఆ మాటలు అడుగుతున్నప్పుడు అయితే నా సంఘాన్ని కాయమంటాడు, నా సంఘాన్ని మేపుమంటాడు. కాపాడాలి, మేపాలి. ఎస్, నాయకునిగా ఆత్మ సంబంధంగా పోషించాల్సిందే, మేపాల్సిందే, సరైన ఆహారం పెట్టాల్సిందే ఆత్మ సంబంధంగా. అట్లాగే ఆత్మ సంబంధంగా దుష్టు నుంచి కాపాడాల్సిందే నాయకుడిగా. అలాగే ఇప్పుడున్నటువంటి దాంట్లో భౌతికంగా కూడా కాపాడుకోవాలా, భౌతికంగా కూడా వాళ్ళని పోషించుకోవాలా. అందుకని భౌతికంగా కాపాడాలంటే వాళ్ళకి జాగ్రత్తలు నేర్పించడానికి ఏం లేదు. మనకు ఉన్నటువంటి దాంట్లో డబ్బును వెచ్చించి వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ఏమేం చేయాలి చేస్తూనే కాపాడుకోవాలా. పోషణ కొరకు అరే ఎన్ని ఉద్యోగాలు ఫెయిల్ అయిపోయాయో, ఎంతమందికి ఉపాధి లేకుండా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు ఇప్పుడు సమాజంలో. ఇప్పుడు మనం ప్రార్థనలో గడిపి, ప్రభువా వీరికి ఒక మంచి మార్గం తెలియజేయండి, ప్రభువా వీరికి ఒక మంచి మార్గం సరళం చేయండి అని మనం చేయగలిగితే ఒక గొప్పగా మనం ముందుకు రాగలుగుతామండి. అందుకని రోమీలకు రాసిన పత్రిక 1:18లో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుందట. దుర్నీతి చేత అంటే ఒక నీతిమంతంగా జీవించకుండా సత్యాన్ని అడ్డగించడానికి మనం రకరకాల పద్ధతులతో దేవుని పద్ధతికి మనం ఆటంకం కావద్దండి. ఎప్పుడు కూడా ఆయన ప్రతి మనిషి పట్ల ఆయన ఫోకస్ చేస్తున్నాడు, ప్రతి మనిషి పట్ల ఆయన ఇష్టపడుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:8లో ఏమంటాడు? గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించు అంటారు. చూడండి, అక్కడ ఆచార సంబంధమైనటువంటి దాంట్లో ఉన్నాయి. పులియని రొట్టెలు తినాలి. పస్కా రోజు ప్రారంభించబడి 7 దినాలు చేస్తే, అంటే పస్కా రోజు ప్రారంభించబడినాక ప్రథమ ఫలంలో వస్తాయి. 7 దినాలు అట్లా ఆచరణ చేసుకుంటూ వెళ్తే పులియని రొట్టెలు 7 దినాలు చేయాలి. పులియని రొట్టెల పండుగ. పెంతికోస్తు పండుగ రోజు పులిసిన రొట్టె తినాలి. దానికో మీనింగ్, దీనికో మీనింగ్ ఉంది. ఇక్కడ అలా చేసుకుంటూ వెళ్ళగానే ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు? పాతదైన పులిపిండితోనైనా అంటే అయినను దుర్మార్గతయు దుష్టత్వము, పాత స్వభావం తీసేయాలి. అక్కడ ఆచారంలో ఇవన్నీ ఎందుకు చూపించాడు అంటే మనకి ఇప్పుడు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మనమే దేవాలయం అయిపోయాం కాబట్టి ఇక పాత స్వభావం ఉండొద్దు నీ లోపల. ఎవడైనాను క్రీస్తునందు ఉన్నడల నూతన సృష్టి, పాత గతించను, సమస్తం కొత్తవాయను. కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చెప్తాడు అదే మాట అంత స్పష్టంగా. సమస్తము కొత్తవాయను అనగానే ఇప్పుడు సత్యమను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము, సత్యముతో ఆచరించమంటాడు. అందుకని ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ అనే మాటకు అందుకొరకు వస్తున్నాడు.
గలతీయులకు రాసిన పత్రిక 5:7 మీరు బాగా పరిగెత్తిచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదామని చెప్పేసి అంటాడు. అదే 5:9 ఎఫెసీ పత్రిక వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనంతోనూ నీతి సత్యం అను వాటిలో కనబడుచున్నది అని ఇక్కడ కంప్లీట్గా బిహేవియర్ గురించి చూపిస్తున్నాడు. ఎఫెసీ 6:14 ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుకొని ముందుకెళ్ళమంటున్నాడు. ఎంత గొప్ప కనబడుతుందండి. ఇక చివరిగా అందులో మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 ఆయనను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలన అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ సంఘము ఈ సంఘం అంతా ఏమవుతుందట అంటే సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉంటుంది. మరి సత్యం ఎక్కడ దొరుకుతుంది? వాక్యంలో దొరుకుతుంది. వాక్యమే సత్యం. ఈ సత్యం నేనేం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. కానీ ఈ దినాలు ఏం చేస్తున్నారట? తిమోతికి రాసిన 2వ పత్రిక 4:4 సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం అవుతున్నది. ప్రాక్టికల్ లైఫ్ రావడానికి ఇష్టపడతలేరు ఎవరు. కూర్చుందాం, లోపల కూర్చుందాం, అట్లాగే ఉందాం, అట్లాగే ఆరాధన చేద్దాం, అట్లాగే ఉండిపోదాం. అరే ఈ ఆరాధన, ఈ ప్రార్థన, ఈ వాక్యం అంతా కూడా దేవుని కనెక్షన్ చేస్తుంది. దేవుని కనెక్షన్ చేసినటువంటి మనిషి వైపుకే తిప్పుతుంది కదా అని ఆయన మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:22 అంటాడు, మీరు క్షయబీజం నుంచి కాక శాశ్వతమగు జీవం గల దేవుని యొక్క వాక్యం మూలంగా అక్షయ బీజం నుంచి పుట్టిబొబ్బన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై. అరే పవిత్రత అంటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత అన్నప్పుడు ఈ పరిశుద్ధతలో ఏం చేయమంటున్నాడు? ఒకరికొకరు ప్రేమించమంటున్నాడు. ఈ పరిశుద్ధతలో ఆ ప్రేమ ఉద్భవించాలంటున్నాడు. గర్వం రావద్దు, అహంకారం రావద్దు. ఒకసారి ఇలాగే రాసిన కొటేషన్లోనే సాంప్రదాయంలో ఉన్న సత్యమును మనిషికి స్వాతంత్ర్యం కలగజేసి సంస్కారం ఇవ్వడానికే కానీ వచ్చిన స్వతంత్రం ద్వారా అహంకారం స్వంతం చేసుకొని ఇతరులను తృణీకరించడానికి మాత్రం కాదు వద్దంటున్నాడు. తృణీకరిస్తే అది కాదు, సత్యం కాదు. ఆయనతో సాహసం గలవారం చెప్పుకొని చీకట్లో నడిచలే మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుండుము అని మొదటి అంటే యోహాను రాసిన పత్రిక 1:6 అంటాడు. అంటే ఆయనతో నడుస్తున్నామని చెప్పేసాను అనుకుంటే చీకట్లో నడిస్తే మనం అబద్ధం ఆడుతున్నాం. సత్యాన్ని జరిగింపకుందుము, ప్రాక్టికల్ లైఫ్కి రాకుండా ముందుకెళ్ళిపోతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:8 మరియు కొత్త ఆజ్ఞను రాయిచున్నాను, చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించినది కనుక అది ఆయన యందును మీ అందును సత్యమే. సత్యమను వెలుగు ఎంత అద్భుతంగా అండి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు. భవిష్యత్తులో పరలోకానికి వెళ్తాం. అక్కడ అన్ని ప్రార్థనలు, ప్రసంగాలు ఉండవండి. ఆరాధన ఉంటుంది, దేవుని ఆరాధిస్తుంటారు. అక్కడ ఆరాధించే విధానంలో కూడా చాలా గొప్పగా ఆయన ఆరాధించే విధానమే డిఫరెంట్ కనపడుతుందండి. మనం అట్లా ఆలోచన చేయాలంటే పరలోకంలో ఒకసారి ఆరాధన మనం చూస్తే ప్రకటన గ్రంథము 15:3 నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నాయి అని ఆరాధనలో కనబడుతుంది. అట్లాగే 16:7 నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. ఎస్, ఇక్కడ క్రియారూపకంగా మనం ఏమేం చేయలేదో అక్కడ తీర్పు కూడా సత్యంగానే చేస్తాడు ఆయన. 19:2 ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి అని అంటాడు. అంటే మీరు చూడండి ఎంత అద్భుతంగా అండి పరలోకంలో కూడా మనకు చూపిస్తున్నటువంటి దాంట్లో. ప్రకటన 4:8, ప్రకటన 7:9, ప్రకటన 7:9, 12:15, 22 అధ్యాయము 3-5 వరకు చూస్తున్నప్పుడు కూడా అక్కడంతా కూడా దేవుని ఆరాధించే విధానాలు కనబడుతుంటాయి. ఒకప్పుడు పతనమైనటువంటి సాతానుడు కూడా యెషయా 14:12 ప్రకారంగా ఆయన సింహాసనం మీద హెచ్చించబడతాను, అట్లాగే ఉంటాను అనుకుని అక్కడి నుంచి పతనమైన వాడే. ఇప్పుడు భవిష్యత్తులో రెండవ రాకడలో కూడా ఒక దేవాలయం నిర్మించబడ్డ తర్వాత 2 తెస్సలోనిక పత్రిక 2:1-3 ప్రకారంగా ఆలోచన చేసుకుంటే ఆలయంలో కూర్చుంటాడట. అట్లాగే కూర్చుంటాడు. అసలు ఈ దేవాలయంలో కూర్చోవలసింది దేవుడు.
వాడు కూర్చోడానికి ట్రై చేస్తుంటాడు. ఆ ఘనత అవన్నీ కూడా రావాలని ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు కూడా మనకు సోషల్ మీడియాలో కానీ ఏవైనా ఫేస్బుక్లో పెట్టినా, అక్కడ పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా నాకు లైక్స్ రావట్లేదు, నాకు ప్రైజింగ్ వర్డ్స్ రావట్లేదు, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు అని మనల్ని మనం పొగిడేటువంటి ఏవైనా రాకపోతే తట్టుకోలేం. దుష్టుడు కూడా అట్లాగేనండి. అలా అనుకొని పతనం అయిపోయాడు. మనం ఎప్పుడైతే నాకు ఘనత వస్తే బాగుండని అనుకుంటావో అప్పుడు మన పతనం ప్రారంభించబడుతుంది. కానీ దేవుడైతే ఎప్పుడైతే మన లోపలికి వచ్చాడో ఆ దేవునే ఘనపరచడానికి ట్రై చేస్తే, ఆ దేవుని వైపు మనం అందరం ఫోకస్ చేసినప్పుడు, ఆ దేవుని వైపే మనం ఆలోచన చేసినప్పుడు ఏ గర్వం, ఏ అహంకారం రాకుండా ఉండగలుగుతామండి. అందుకని ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? మనల్ని మనిషిని ద్వేషించడం మానేయమంటున్నాడు. ఆటంకాలు, మనిషిని ద్వేషించే విధానానికి మనం దూరం ఉండాలంటున్నాడు. ఇంకో కొటేషన్లో కూడా మనకు ద్రోహం చేసిన వారిని గుర్తుపెట్టుకోవడం వలన వారిపై ద్వేషం లేదా మన మీద అసహ్యం ఏర్పడుతుంది. కావున అది మనకు పాఠంగానే ఉండాలి కానీ పయనం ఆపేంత ప్రమాదం కావద్దంటున్నాడు. అంటే అసలు మనకు జర్నీ ఉంది. ఇతరులను ద్వేషించుకుంటూ అసలు దేవుడు ఏం కోరుకున్నా చేయకుండా పోతే ఇంకెందుకండి మన జీవితం? అందుకని ఆ జీవితం వైపు ఒకసారి ఆలోచన చేద్దాం. అంత కోరుకున్నటువంటి ఒక మనిషి పట్ల ద్వేషం మనకు పెరిగిపోతే దేవుడు కోరుకున్నటువంటి ప్రయాణమే ఆపేస్తాం మనం. ఆయన పోలికలో మార్చబడడం ఆపేస్తాం మనం. కాబట్టి మనం నేర్చుకున్న వాక్య భాగం ద్వారా ఒకసారి మనం ఆలోచన చేస్తాం. సమరయ స్త్రీతో మాట్లాడాడు ఆయన. అమ్మ, ఒక కాలం వస్తున్నది, ఈ పర్వతం మీద కానీ యెరూషలేము వీధులు అంటే యెరూషలేంలో కానీ ఎక్కడెక్కడ కాదు జరగదు. ఇక స్థలం నువ్వే అయిపోతున్నావు, దేవాలయం కూడా నువ్వే అయిపోతున్నావు. కాబట్టి హగ్గయిలో కూడా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతాడనమాట. దేవాలయం పాడై ఉంటే మీరు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి మీ ఇళ్ళను వాటిని సరిదిద్దుకుంటూ ఆ ఇళ్ళ మీదనే ఫోకస్ చేసి ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి అని అడుగుతాడు. అయ్యో, పూర్తిగా శాపగ్రస్తం అయిపోతుంది ఉన్న ప్రాంతాలన్నీ. ఇప్పుడు కూడా మన సొంత కార్యాల మీద మనం ఆలోచన చేస్తే, సొంత జీవితం మీదనే ఫోకస్ చేసి పెట్టుకుంటే, స్వార్థంతో అట్లాగే మునిగిపోయి ఉంటే ఎన్ని దేవాలయాలు పతనమై ఉన్నాయి, పాడై ఉన్నాయి. ఇప్పుడు దేవాలయం అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం? మానవుని జీవితాలు పతనమైపోయి ఉన్నాయి. మనిషిని పట్టించుకొని దినాలకు వచ్చేసాం. కులతత్వం చేత దూరం అయిపోయాం, మతతత్వం చేత ఇంకా దూరం అయిపోయాం, ప్రాంతీయ తత్వం చేత దూరం అయిపోయాం. ఇప్పుడు కరోనా అనేటువంటి ఇది రాగానే ఇంకా దూరం అయిపోయాం. భయం వచ్చేసి మనిషికి. ఇట్లాంటి టైంలో ఇంకా దేవుడు మనకు అర్థం కాకపోతే వారికి మేలేలా చేస్తామని. ఏ డాక్టర్ ముట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంది. కరోనా టెస్ట్ చేయించుకోకపోతే ఇప్పుడు టచ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకా దూరం వాళ్ళు యాతన చూడాలి, వారి పరిస్థితులు చూడాలి. ఇప్పుడు ఈ సమయంలో ఆ దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు మాత్రమే మనం ఎవరి కొరకైనా త్యాగం చేయగలుగుతామని. అంటే ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధన చేస్తే దేవుడే నీ లోపల నివసిస్తే ఆయన నడిపిస్తాడు నేను. పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు కానీ ధైర్యమును ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకైనా ఇచ్చాడంటున్నాడు. అటువంటి ధైర్యాన్ని మనకి ఇస్తాడు ఆయన. సత్యం చెప్తున్నాడు. సోదరు పట్ల ఎట్లా ఉండాలి, మనుషుల పట్ల ఎట్లా ఉండాలి, అది నమ్మాల్సిందే, మనం ఆచరణలో పెట్టాల్సిందే. మనం పాటల ద్వారా వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. వాక్యంలో సత్యం ఉంది. ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఆ పాట పాడడం ద్వారా కూడా మనం స్వతంత్రం అవుతున్నాం. ప్రకటన గ్రంథంలో దేవుని మహిమపరుస్తున్నారు, మంచిదే. ఆయన తీర్పుల గురించి సత్యమై ఉన్నాయి. అరే, నేను సరిగ్గా జీవించకపోతే, నేను పట్టించుకోకపోతే, నా ధనాన్ని సరిగ్గా ఖర్చు పెట్టకపోతే, నా డబ్బును ఖర్చు పెట్టకపోతే, నాకున్నటువంటి విద్యను సరిగ్గా వాడకపోతే, నా స్వార్థం కొరకు వాడుకొని ఇతరులను పట్టించుకోకపోతే నాకు తీర్పుకు గురి అవుతాను. ఇదంతా సత్యం అని నమ్మాలి. వాక్యం చెబుతుంది కాబట్టి అప్పుడు ఆ భయం మన లోపల రాగానే జీవించడం నేర్చుకుంటాం, పట్టించుకోవడం నేర్చుకుంటాం. నిజంగా మనం ప్రారంభిస్తే దాంట్లో ఆనందించవచ్చండి. మనం చేస్తున్న దాంట్లో ఆనందించవచ్చండి. సత్క్రియల్లో కలిగే ఆనందం వేరే ఉంటుంది, సంతృప్తిని ఇస్తుంది. అది దైవికమైన నియమం. మీ చుట్టుపక్కల వారికి ఏదైనా నీళ్ళు అవసరం ఉన్నాయా? సంతోషంగా ఇవ్వండి. వారికి ఏదైనా అవసరతలు ఉన్నారా? సంతోషంగా ఇవ్వండి. ఎందుకంటే మీరు దేవునితో గడుపుతున్నారు. దేవునితో గడిపినటువంటి దాంట్లో తగు జాగ్రత్తల చేత
ఆ ప్రేమను బట్టి వివేకాన్ని కోల్పోద్దు అంటున్నాను నేను. జాగ్రత్త పడండి, నిర్మించుకుందాం, నిలబెట్టుకుందాం, దేవుణ్ణి మన సమాజానికి చూపిస్తాం. ఆయన మీలో నివసించడానికి వస్తున్నారు. ఒకప్పుడు ఎంత కష్టంగా ఉండేదండి. సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలో దిగే దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఎప్పటికీ ఉండడానికి, ఇమ్మానుయేల్ సదాకాలం మీకు తోడై ఉంటానని మన లోపల జీవితాంతం ఉండడానికి వచ్చినటువంటి దేవుణ్ణి బట్టి మనం ఎంత చూపించాలండి. ఆ చూపించే విధానానికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఒక గొప్ప అవకాశం ఇస్తామని ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రియ బిడ్డలు, ఈ వింటున్న వాక్యం వింటున్న అనేకులు కూడా నీ సముఖంలో నీవు బలపరచండి, భద్రపరచండి. ఒక ఆచార సంబంధమైన దాంట్లో నుంచి మేము ఆత్మ సంబంధమైన దాంట్లోకి, ఆరాధనలోకి రావడానికి ఇష్టపడుతున్నాం నాయన. మమ్మల్ని ప్రవేశపెట్టారు కూడా. ఈ ఆత్మ సంబంధమైన ఆరాధనలో మేము అర్థం చేసుకొని నిన్ను ఒక ఆచరణాత్మకంగా మనుషుల పట్ల మేము ప్రవర్తించవలసిన వారం అంటున్నాం. అటువంటి స్థితిగతులు ఇంకా మా జీవితానికి, భవిష్యత్ జీవితానికి కావాల్సిన రీతిగా నీ నడిపింపు మాకు దయచేసి సిద్ధపరిచి స్థిరపరచమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.